హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నా పేరు హనీషా. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు పాము ముంగీస. ఒక ఊరిలో భాస్కర శర్మ, కమలమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారు దాన ధర్మాలు బాగా చేసేవారు. వారెంతో దయగలవారు. వారికి కొంతకాలం వరకు పిల్లలు కలగలేదు. పిల్లల కొరకు ఎన్నో పూజలు, వ్రతాలు చేసేవారు. వారి పూజలు ఫలించి 12 బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బిడ్డను ఎంతో ప్రేమగా, అల్లారుముద్దుగా చూసుకునేవారు. ఒకరోజు భాస్కర్ శర్మ పక్కూరికి వెళ్ళి వస్తుండగా దారిలో ఒక ముంగీస కనిపిస్తది. దాన్ని చూసి అక్కడే పక్కన నిలబడిపోతాడు. ముంగీస తన దగ్గరకు వచ్చింది. ముంగీసను పట్టుకొని ఇంటికి వెళ్ళి భార్యకి చూపిస్తూ, ఇది మన బిడ్డకు తోడుగా ఉంటుంది. దీనిని మనం పెంచుకుందాం అని చెప్తాడు. అవునవును, మన బిడ్డకి కాపలాగా కూడా ఉంటుంది అనుకున్నారు. ఆ రోజు నుండి బిడ్డతో పాటు ముంగిసను కూడా చాలా ప్రేమగా పెంచుకుంటున్నారు. ఒకరోజు భాస్కర శర్మ పూజలు చేయడానికి బయటికి వెళ్తాను, బిడ్డ జాగ్రత్త అని చెప్పి వెళ్తాడు. కమలమ్మ కొంతసేపటి తర్వాత ఇంటి పని, వంట పని చేసింది. ముంగిసకు ఆహారం పెట్టింది. బిడ్డకు పాలిచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టింది. మంచినీళ్ళు తేవడానికి బావి వద్ద వెళ్తున్నాను, నేను వచ్చే వరకు బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని ముంగిసతో చెప్పి బిందె పట్టుకొని బయలుదేరింది కమలమ్మ. సరే అన్నట్టు తల ఊపింది ముంగిస. ఊయల్లో పడుకున్న బిడ్డ వద్దనే కాపలా కాస్తూ ఉంది ముంగిస. కొద్దిసేపటి తర్వాత నల్లత్రాచు పాము ఊయల్లో ఉన్న బిడ్డ వద్దకు రావడం గమనించి ఒక్కసారి ఎగిరి పామును పట్టుకొని కొరికి చంపింది. ముంగిస మూతికి ఆ రక్తం ఉంది. బిడ్డని కాపాడిన సంతోషంతో ఇంటికి ఎదురుగా కూర్చొని బిడ్డ తల్లిదండ్రులకు పాము నుండి బిడ్డని కాపాడిన విషయం చెప్పాలనే ఆనందంలో ఉంది. అప్పుడే వచ్చిన కమలమ్మ ముంగీస మూతికి, వంటిపైన ఉన్న రక్తం చూసి ఇంట్లో ఎవరు లేని సమయంలో నా బిడ్డను చంపేసింది అని బోరున విలపించింది. నమ్మినందుకు ఇంత పని చేసిందంటూ ఆవేశంలో నీటి బిందెను ముంగీసపై విసిరింది. ఆ దెబ్బకు ముంగీస విలవిలా కొట్టుకొని చనిపోయింది. ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళేసరికి బిడ్డ ఊయల్లో క్షేమంగా ఆడుకుంటూ, కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నాడు. పక్కనే కింద పెద్ద నల్లత్రాచుపాము చచ్చిపడింది. అది గమనించిన ఆ దంపతులు, మన బిడ్డ ప్రాణాలు కాపాడిన ముంగిసను మన చేతులతోనే చంపేశాము అనుకుంటూ బోరున విలపించారు. నీతి ఏంటంటే, ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అనర్థాలకు దారితీస్తుంది. థ్యాంక్ యూ. ఆలోచన లేని తెలివి. ఒక ఊరిలో నలుగురు స్నేహితులున్నారు. వారు విజ్ఞానంతో పాటు తమ పోషణ కోసం ఇతర కళలను నేర్చుకోవడానికి బయలుదేరారు. వారు ఒక గొప్ప యోగికి సేవలు చేసి ఆయన అనుగ్రహంతో కొన్ని మానసిక శక్తులను, విద్యలను నేర్చుకున్నారు. నలుగురిలో ఒకడికి పెరిగిన ఎముకలను జతచేసే శక్తి వచ్చింది. రెండోవాడు తగిలిన గాయాలను మాన్పించే శక్తిని నేర్చుకున్నాడు. మూడోవాడు రక్తనాళాల్లో రక్తాన్ని ప్రసరింపజేయగల నేర్పును పొందాడు. నాలుగోవాడు ప్రాణం పోసే విద్యను సాధించాడు. ఈ నలుగురు 4 దివ్య శక్తులను పొందగలిగారు. ఆ తర్వాత గురువుగారి వద్ద సెలవు తీసుకొని వారి ఇంటి ముఖం పట్టారు. ఊరు చేరడానికి అడవి గుండా పోవాల్సి వచ్చింది. చాలా జంతువులు ఆ అడవిలో ఉన్నాయి. దారిలో వెళ్తుండగా ఒక సింహం చనిపోయి కనిపించింది. తమ శక్తులను ఉపయోగించి ఈ సింహాన్ని బ్రతికించాలనే కోరిక వారిలో కలిగింది. ఇది క్రూర జంతువు, దీన్ని బ్రతికించితే అది మనలను చంపుతుంది అని ఒకడు చెప్పాడు. అందుకు ఇంకొకడు, మనము దీన్ని బ్రతికించాం కాబట్టి మనల్ని ఏం చేయదు అని పని ప్రారంభించారు. ఈ సింహాన్ని బ్రతికించే అది మనల్ని చంపుతుందన్నవాడు చచ్చిన సింహం ఎముకలను జోడించి పక్కనున్న చెట్టెక్కి కూర్చున్నాడు. రెండోవాడు గాయాల్ని మాన్పించే పనిలో పడ్డాడు. మూడోవాడు అప్పిన విద్య రక్త ప్రసరణ కలగజేశాడు. ఇప్పుడు నాలుగోవాడి వంతు వచ్చింది. వాడు తన విద్యని ఉపయోగించి ఆ సింహానికి ప్రాణం పోశాడు. ఫలితంగా మళ్ళీ ప్రాణం వచ్చిన సింహం ఆ ముగ్గురిపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది. చెట్టు పైకెక్కి జరిగిన సంఘటన చూస్తూ ఉండిపోయాడు. నీతి: తెలివిలేని బలం విద్యా అనర్థాలకు దారితీస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
And please subscribe and share, like, comment.